లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ. 195 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి అగ్ర నేతల పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి. అలాగే బన్సూరి స్వరాజ్, అనిల్ యాంటోనీ లాంటి కొత్త పేర్లు కూడా తెరపైకొచ్చాయి. 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధినాయకత్వం. ఇందులో 57 మంది ఓబీసీ, 27 మంది ఎస్సీ, 18 మంది ఎస్టీ నేతలున్నారు. అలాగే బీజేపీ ఫస్ట్ లిస్ట్లో 28 మంది మహిళలకు చోటు దక్కింది. 34 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలతో పాటుగా స్పీకర్ ఓం బిర్లాను లోక్సభ బరిలో దించింది బీజేపీ. 195 మందిలో 47 మంది అభ్యర్థులు 50 ఏళ్ల లోపు వారే. తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా దూకుడు పెంచింది బీజేపీ. తొలి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ చేయనున్నారు. డీకే అరుణ, రఘునందన్ రావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. మహబూబ్ నగర్ టికెట్ కోసం జితేందర్ రెడ్డి పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ స్థానాన్ని పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. वाराणसी से माननीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी, करीमनगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसैया गौड़, సో బీజేపీ ఫస్ట్ లిస్ట్ 195 మందితో రిలీజ్ చేసిన పరిస్థితి. తెలంగాణకి సంబంధించి 9 మందిని కూడా ఈ లిస్ట్లో అనౌన్స్ చేశారు. ఫస్ట్ లిస్ట్ పైన తెలంగాణలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీ నాయకుల దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చూస్తున్నాం 9 మంది, పెద్ద చెణుకులు ఏమీ లేవు, అంతా ఎక్స్పెక్ట్ చేసిన అభ్యర్థులే మనకు కనిపిస్తున్నారు. ఇంకా ఏమేం పెండింగ్లో పెట్టారు, కారణాలు ఏంటి విక్రమ్? బిందు మనం చూసుకోవచ్చు, మొత్తం 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మనం చూసుకోవచ్చు సిట్టింగ్లకు సంబంధించి 3 పార్లమెంటు స్థానాలను వారికే కేటాయించింది. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో చేవెళ్ల ఎంపీగా పనిచేశారు, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా పనిచేశారు గతంలో. వారిద్దరికీ యథాతథంగా ఆ సీట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విరంజీ ఆసుపత్రి చైర్మన్ మాధవీలతకు హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇటీవల పార్టీలో చేరిన, నిన్న మొన్న పార్టీలో చేరిన నాగర్ కర్నూలుకు చెందిన ఎంపీ కొడుకు ఎవరైతే ఉన్నారో భరత్ ప్రసాద్ కు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించారు. అదేవిధంగా జైరాబాద్ కు సంబంధించి బీబీ పాటిల్ నిన్ననే కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ రోజు పార్టీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. దీనిపై కొంత స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ పార్టీ టికెట్లను గెలుపు గుర్రాలనే అన్వేషించాలన్న ఉద్దేశంతో, ఖచ్చితంగా గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో వారికి బీబీ పాటిల్ కానీ ఇక్కడ పోతుగంటి రాములు నాగర్ కర్నూలు ఎంపీ, అతని తనయుడు సిట్టింగ్ ఎంపీ తనయుడు భరత్ ప్రసాద్ కు టికెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా సిట్టింగ్లకు సంబంధించి కరీంనగర్ నుంచి బండి సంజయ్కి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డికి యథాతథంగా టికెట్ కేటాయించడం జరిగింది. అయితే పెద్దగా ఊహించకుండా మార్పులు ఏమీ లేకుండా 9 స్థానాలను ప్రకటించింది. మనం చూసుకోవచ్చు మెదక్ పార్లమెంటు స్థానానికి సంబంధించి రఘునందన్ రావు, అదేవిధంగా అంజిరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మనం మిగతా పార్లమెంటు స్థానాల్లో కొంత మల్కాజ్గిరికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈటెల రాజేందర్ పేరును ప్రకటించడం జరిగింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు విషయంలో కొంత అభిప్రాయ భేదాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా మనం చూసుకోవచ్చు మిగతా స్థానాలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ విక్రమ్.